అధికారులు స్పందించి నాకు న్యాయం చేయండి. షేక్ షబ్బీర్. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు షేక్ షబ్బీర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా పేరు షేక్ షబ్బీర్. నేను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం పడమట నాయుడుపల్లి గ్రామం నివాసం ఉంటున్నాను. నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మా తండ్రి షేక్ మస్తాన్ పేరు మీద ప్రభుత్వం వారు సర్వే నంబర్ 36 నుంచి సుమారు 5 సెంట్ల భూమిని కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి మా స్వాధీనంలో ఉంటూ మేము గత 6 నెలల క్రితం 6 అంకణాల రూమ్ లో ఒక ప్రొవిజన్ షాప్ పెట్టుకుని జీవనం సాగించాలని అనుకున్నాం. అందుకోసం ఒక రూమ్ కట్టుకుని అందులో ₹1,00,000 విలువ గల సామాన్లు పెట్టుకుని సోమవారం 7వ తేదీన ప్రారంభోత్సవం చేసుకోవాలని అందరినీ పిలవడం జరిగింది. నేను కట్టుకున్న రూమ్ ని సుమారు రాత్రి 12:50 నాగినేనిగుంట గ్రామానికి చెందిన 10 మంది వ్యక్తులు ఎంఆర్ఓ మర్రిపాడు ఎస్ఐ ఆ వ్యక్తులతో కలిసి నేను కట్టుకున్న రూమును నా భార్య పిల్లలు చూస్తూ ఉండగానే అడ్డొచ్చిన మా తాతపై మా బంధుమిత్రులపై దాడి చేసి అడ్డొచ్చిన వారిని నెట్టేసి జేసీబీతో కూల్చడం జరిగింది. నాకు జరిగిన అన్యాయాన్ని సోమవారం నెల్లూరు జిల్లా ఎస్పీని కలిసి అర్జీ అందజేశాను. అదేవిధంగా కలెక్టర్ని కలిసి విన్నవించడం జరిగింది. వారు స్పందించి పరిష్కారం చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మా తండ్రి గారికి సర్వే నంబరు 36లో 5 సెంట్లు ప్రభుత్వం వారు ఇంటి పట్టా ఇవ్వడం జరిగింది. మేము దాంట్లో ఈ మధ్య కాలంలో మేము వ్యాపారం చేసుకుంటూ మేము హౌస్ ఒకటి దాంట్లో కట్టుకొని వ్యాపారం చేస్తున్నాము. ఆదివారం 6వ తారీఖు ఒక మర్రిపాడు మండలం ఏఎస్ఐ నజీర్ గారు మా దగ్గరికి వచ్చినారు. మిమ్మల్ని మర్రిపాడు ఎస్ఐ గారు పిలుస్తున్నారు, రావాలి సార్ అని అన్నారు. సరే వస్తానని చెప్పాను. అక్కడికి పోయిన తర్వాత మర్రిపాడు ఎస్ఐ గారు మీతో కౌన్సిలింగ్ చేయాలా అని చెప్పినారు. ఎంఆర్ఓ సారు ఎస్ఐ గారు ఇద్దరు ఒక 2 గంటల పాటు కౌన్సిలింగ్ నన్ను చేశారు. తర్వాత గంట సేపు ఆగండి, మిమ్మల్ని పంపిస్తామని చెప్పినారు. సరేనని నేను అక్కడే ఉండిపోయాను. రాత్రి 12:50 సమయంలో మర్రిపాడు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు నాగినేనిగుంటకి చెందిన ప్రైవేట్ వ్యక్తులతో ఒక 20 మందిని తీసుకొని మా ఇంటి దగ్గరికి వెళ్ళి జేసీపీ 10 మంది వ్యక్తులతో కలిసి మా ఇంట్లో నిద్రపోతున్న మా అమ్మ, మా భార్య, మా పాప వాళ్ళని దురాసంగా ప్రవర్తించి మా తాతగారిని కొట్టి ఈ విధంగా వాళ్ళు జేసీపీతో ఇల్లును పడగొట్టేసి తర్వాత అక్కడి నుంచి మర్రిపాడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు వచ్చారు. వచ్చి బాబు మీరు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పినారు. తర్వాత నేను ఇంటికి వచ్చి చూశాను. నా ఇల్లు మొత్తం ధ్వంసమైపోయింది. నాకు చాలా బాధాకరం అనిపించింది. తర్వాత మర్రిపాడు మండలంలోనే చించులూరు గ్రామంలో సర్వే నంబరు 140 6 ఎకరాల 66 సెంట్లు ఉంది. కానీ దాంట్లో ప్రభుత్వం వారు హెచ్చరిక బోర్డు పెట్టారు. కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ప్రైవేట్ వ్యక్తులు దాన్ని 10 కోట్లు అమ్మి సొమ్ము చేసుకున్నారు. దాని మీద మాత్రం ఎంఆర్ఓ గారు ఎలాగా స్పందించలేదు. కానీ ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే దానికి పగలగొట్టడానికి మాత్రము ముందు సహకరిస్తున్నారు. ఆదివారము అనేది కూడా ఆలోచించలేదు. ఒక ఎంఆర్ఓ గారు ఒక సెలవు టైంలో ఆదివారం శ్రీరామనవమి అలాంటి టైంలో డ్యూటీ చేసి ఆయన నా ఇల్లును ధ్వంసం చేయడము చాలా నాకు బాధాకరమేస్తుంది. ఒక గవర్నమెంట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి దీన్ని ధ్వంసం చేయడం అన్నది ఇది చాలా బాధాకర విషయమని మిత్రులకి మీడియా వాళ్ళకి తెలియపరుస్తున్నాను. నా ధన్యవాదాలు. ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి, కావాలంటే ఇస్తామండి.